హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అశోక్. టుడే నేను మీకు సిక్కింలోని బాబా హర్భజన్ సింగ్ మందిర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బాబా హర్భజన్ సింగ్ టెంపుల్ గ్యాంగ్టక్కి 52 కిలోమీటర్స్ దూరంలో నాతులా పాస్ అండ్ జలేప్లా పాస్ మధ్యలో చోక్యోచోలో ఉంది. బాబా మందిర్ ఇక్కడ బాగా పాపులర్. ఇక్కడ అందరూ బాబా మందిర్ అని అంటారు. ఆర్మీ వాళ్ళు ఇతన్ని హీరో ఆఫ్ నాతులా అని అంటారు. బాబా హర్భజన్ సింగ్ 1941 ఆగస్టులో పంజాబ్లోని కపూర్తలా డిస్టిక్ బ్రౌండాల్ విలేజ్లో పుట్టాడు. ఈయన పంజాబ్ శాశ్వత విభాగంలో ఒక సోల్జర్గా వర్క్ చేసేవాడు. బాబా హర్భజన్ సింగ్ బోర్డర్లో ప్యాట్రోల్ ఫోర్స్లో ఉండేవాడు. 1968 అక్టోబర్ 4లో ఒకరోజు ఈయన సడన్గా కనిపించకుండా పోయారు. స్థానిక కథనం ప్రకారం బాబా హర్భజన్ సింగ్ గాడిదల బండికి ఎస్కాటింగ్ చేస్తున్నారు. అప్పట్లో ఏవైనా వస్తువుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించాలి అంటే గాడిదల మీదే తీసుకెళ్లేవారు. సో ఆ ఎస్కాటింగ్ చేసే టైంలో ఆయన స్లిప్ అయ్యి ఒక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. బాడీ కూడా దొరకలేదు. అక్టోబర్ 4, 1968న హర్భజన్ సింగ్ తుదిశ్వాస విడిచాడు. ఎంత వెతికినా హర్భజన్ సింగ్ బాడీ దొరకలేదు. చివరికి హోప్ వదిలేసి సోల్జర్స్ వెళ్ళిపోయారు. ఒకరోజు హర్భజన్ సింగ్ తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన కొలిక్ కలలో కనపడి తన బాడీ ఎక్కడ ఉందో చెప్పారు. అక్కడికి వెళ్ళి కొంతమంది సోల్జర్స్ సెర్చ్ చేశారు. ఆయన బాడీ ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన ప్లేస్లోనే ఉంది. బాడీ దొరికిన ప్లేస్లో తనకు సమాధి కట్టమని, తన విధులు ఎప్పటికీ చేస్తూనే ఉంటానని ప్రామిస్ చేశాడు. జవాన్లు కలిసి ఒక సమాధి పెట్టారు. తర్వాత అది టెంపుల్ అయింది. సైనికులు అతని ఆత్మ బతికే ఉందని నమ్ముతారు. వాళ్ళకి అది కనపడుతుందని కూడా చెప్తారు. చైనీస్ సోల్జర్స్ కూడా తలపాగా కట్టుకున్న ఒక సోల్జర్ రాత్రిపూట ఇక్కడ తిరగడం మేము చూశామని చెప్పారు. చాలామంది సైనికులు చెప్పింది ఏంటంటే ఆయన వార్ జరిగే టైంలో సోల్జర్స్ని వార్న్ చేస్తాడని, డ్యూటీ టైంలో పడుకున్న వాళ్ళని చంప మీద కొడతాడని అంటారు. కొందరైతే ఈయన మా మధ్య తిరుగుతూ ఒక ఆర్మర్లా మమ్మల్ని కాపాడుతూ ఉంటాడని చెప్తుంటారు. బాబా మందిర్లో 3 రూమ్స్ ఉంటాయి. ఈ మందిర్లో బాబా బెడ్, యూనిఫామ్, షూస్ ఉంటాయి. ఇక్కడ ఉండే బెడ్షీట్ మార్నింగ్ కల్లా నలిగిపోయి ఉంటుందని, పాలిష్ చేసిన షూస్ బాగా మురికయి ఉంటాయని మందిర్ని చూసుకునే వాళ్ళు చెప్తుంటారు. ఆర్మీ ఇతనికి కెప్టెన్ ర్యాంక్, అలాగే 1969 జనవరి 26న మహావీర చక్ర మెడల్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 14న ఈయన డ్రంక్ బ్యాగ్, యూనిఫామ్ ఈయన సొంత ఊరైన కపుర్తలాలోని బ్రౌండాల్కి 2 సైనికులతో పంపుతారు. అతని శాలరీ కూడా ఎవ్రీ మంత్ అతని కుటుంబానికి పంపుతారు. ఇప్పుడు ఈ బాబా మందిర్ సైనికులకు ఒక తీర్థయాత్ర. ఎంతోమంది సోల్జర్స్ ఇక్కడికి వచ్చి బాబాని దర్శిస్తారు. ఇక్కడ బాటిల్స్లో వాటర్ని తీసుకొచ్చి ఇక్కడే వదిలి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత వచ్చి కట్ చేసుకుంటారు. ఈ వాటర్ని హోలీ వాటర్గా భావిస్తారు. కొంతమందికి ఈ వాటర్తో గాయాలు నయమయ్యాయని, బాబా ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడని సోల్జర్స్ చెప్తుంటారు. ఇక్కడకు చాలామంది జనం వస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళకు రోగాలు తగ్గిపోతాయని, డ్రీమ్లో బాబా కనిపిస్తుంటాడని ఎంతోమంది చెప్తుంటారు. ఇక్కడ బుక్స్లో మీ కోరికలు రాసి బాబా టేబుల్ మీద పెడితే అవి నెరవేరుతాయని చెప్తారు. అవి ఆయన చదివి వాటిని నెరవేరుస్తారని వాళ్ళు నమ్ముతారు. బాబా మందిర్కి గ్యాంగ్టక్ నుంచి వెళ్ళడానికి 3 hours టైం పడుతుంది. బాబా మందిర్ని ఇక్కడ డ్రైవర్స్ అండ్ టూరిస్ట్ ఏజెన్సీలు లిస్టులో పెట్టవు. కానీ మీరు చూడాలని చెప్పండి. రౌండ్ ట్రిప్ మొత్తం 4000 లోపే ఉంటుంది. ఈ రూట్లోనే మీరు సోమ్గో లేక్, నాతులా పాస్ కవర్ చేయొచ్చు. బాబా మందిర్కి వెళ్ళే ముందు మీరు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అది చాలా ఎత్తులో ఉండడం వలన ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.